తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం వ్యవస్థాపక అధ్యక్షులు వీరగోని వెంకటయ్య గౌడ్ అధ్యక్షతాన కరీంనగర్ లోని హోటల్ తారకలో జరిగింది. ఇటు కార్యక్రమంలో సంఘ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ చేశారు. గత 12 సంవత్సరాలుగా సర్వాయి పాపన్న గుట్టలను గ్రానైట్ వ్యాపారుల నుండి కాపాడడం జరిగిందని, సర్వాయి పాపన్న చరిత్రను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో చేర్చాలని వ్యవస్థాపక అధ్యక్షులు పెంటయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కోడూరి పరశురాం గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కోడూరు పరశురాం గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గీత కార్మికులకు చెందాల్సిన సంక్షేమ పథకాలు అందించుటకు తమ వంతు సాయశక్తులా కృషి చేస్తానని, ప్రమాదాలు జరిగినప్పుడు రావాల్సిన ఎక్స్ గ్రేషియా త్వరగా వచ్చేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఆసుపత్రి ఖర్చులను 50,000, దహన సంస్కార ఖర్చులకు ₹1,00,000 చెల్లించుటకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అన్నారు. గీత కార్మికులు ప్రమాద బారిన పడకుండా సేఫ్టీ కోసం ప్రత్యున్మానం ప్రభుత్వం కల్పించాలన్నారు. గీత కార్మికుల హక్కుల సాధన ధ్యేయంగా ఉద్యమిస్తానని వారు పేర్కొన్నారు. ప్రతి సొసైటీకి 5 ఎకరాల ప్రభుత్వ భూమి, అందులో నాటేందుకు ఈత వనం చెట్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగం సత్యగౌడ్, కలర్ సత్తన్న గౌడ్, సంపునూరి మల్లేశం గౌడ్, కర్బూజ భూపతి గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, గుడాల రాజేష్ గౌడ్, తాళ్లపల్లి లింగయ్య గౌడ్, కట్ట నరస గౌడ్, కోల లక్ష్మణ్ గౌడ్, మేడగోని బుచ్చయ్య గౌడ్, ముత్యం శంకర్ గౌడ్, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, సందరగిరి శ్రీనివాస్ గౌడ్, చెట్ల శేఖరం గౌడ్, పల్లె కొమురయ్య గౌడ్, నాయిని శ్రీనివాస్ గౌడ్, గుమ్మడి రాజేశం గౌడ్, నాగుల రాజేశం గౌడ్, బలసాని వెంకటేష్ గౌడ్, బత్తిని ఎల్ల గౌడ్, సిలివేరి శ్రీనివాస్ గౌడ్, వస్తాద్ కృష్ణప్రసాద్ గౌడ్, నాగుల మహేష్ గౌడ్, సుమారు 50 మంది నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రాథమిక సభ్యులతో సంఘంలో వివిధ హోదాలలో పనిచేయుచున్న అందరి వ్యక్తులతో అన్ని సమూహాలతో సగౌరవంగా వ్యవహరిస్తూ వారందరినీ కలుపుకొని వస్తూ ఏ రకమైనటువంటి అవినీతి గాని ఆశ్రిత పక్షపాతాన్ని గాని తావివ్వకుండా సంఘ ఆశయాల మేరకు పనిచేస్తానని సంపూర్ణంగా వ్యవహరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నడపడం కాదు, ఈ అన్ని జిల్లాల నుంచి వ్యవస్థాపకులు చెప్పినట్టు తిరువనపల్లి గారు చెప్పినట్టుగా అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క అధ్యక్షునిగా తీసుకొని వాళ్ళని రాష్ట్ర కమిటీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీ అయినప్పుడు హైదరాబాద్ స్థాయిలో ఖచ్చితంగా ఆఫీస్ ఓపెన్ చేస్తాం. అప్పటి వరకు అయితే కరీంనగర్లో ఒక ఆఫీస్ ఉంటుంది. ఈ జిల్లా నుంచి ఎక్కడికి ఏ అవసరం ఉన్నా ఇక్కడ రావాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద ఇక మీద నుంచి వాళ్ళైతే మా మీద ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఒక సిస్టమ్ పెట్టి, ఒక ఆపరేటర్ పెట్టి ప్రతి దాన్ని కూడా ఏ రోజు కావచ్చు అప్డేట్ ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. దానికి సంబంధించి నడుతున్నప్పుడు రాయషన్ కూడా ఒక బ్యాంక్ నుంచి మాట్లాడినాడు. ఆ ప్రభుత్వాన్ని గత వారం క్రితమే డిస్కస్ చేసినప్పుడు దానికి సంబంధించి గవర్నమెంట్ నామ్స్ మనం ఒక ఫండ్ పెడితేనే మనకు డెవలప్మెంట్ కాదు. దానికి ప్రభుత్వ ఫండ్ రావాలి అంటే రికగ్నైజ్ కావాలంటే ఇక్కడ మన ఇక్కడ తెలంగాణ ఫండ్లు కాదు, అది ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవ్ రావాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కోసం మాట్లాడడం జరిగింది. దానికి ఒక చర్చ, అది ఎంత దూరం వస్తుంది, మనకి ఎంత అప్రూవల్కి ఏం పెట్టాలి, వాళ్ళకి ఎంత ఫండింగ్ చూపించాలి, ఎంత డిపాజిట్ చూపించాలి, ఎంతమంది డైరెక్టర్ చూపించాలి, ఒక బైరా ఉంటుంది. ఆ బైరా ఇస్తా అన్నారు. మా సీఏ గారితో మాట్లాడడం జరిగింది, చండేగౌడ్ గారితో. అదొక వింగ్ అయితేను ఈ ఇన్సూరెన్స్ సంబంధించి వట్టి చేతులతో కాకుండా ప్రతి గ్రామానికి 10-15 మందికి ఒక గ్రూప్ చేస్తే ఇండివిజువల్ గ్రామానికి ఒక ఇన్సూరెన్స్ కార్డు వస్తుంది. ఆ 10 మంది కార్డు ఆ గ్రామంలో ప్రతి గ్రామంలో 10 మందికి అంటే ఎక్కువనే ఉన్నారు, కానీ మన గోల్డ్ తక్కువ లేదు. సో 10 మందికి ఒక గ్రూప్ లాగా తయారు చేసి ఇన్సూరెన్స్ 2 లక్షలకు, 3 లక్షలకు, 5 లక్షలకు ప్రీమియం రేట్ ఉంది. అందులో భాగంగా ఒక ₹100 యాడ్ చేసుకుని తీసుకున్నట్టు అయ్యేది ఉంటే ఇటు వ్యవస్థాపకం ప్లస్ అలా బాండ్ గ్రూప్ అయినా రెండు మనకు ఉపయోగపడుతున్నాయి అనేది నా ఆలోచన. దాన్ని ఒకసారి మన వర్కింగ్ ఎవరైతే ఈ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళందరి సలహాలు తీసుకొని పూర్తి స్థాయిలో దానికి పూర్తి వివరణ తీసుకున్నాక మళ్ళీ ఒక్కసారి నేను వివరించి డెఫినెట్గా దీన్ని ముందు తీసుకుపోతే అట్లీస్ట్ ఏమైనా జరుగుతాయి. దీనిలో 2 ఉన్నాయి. ఒకటి పర్మనెంట్ డిజాబుల్ అయితే కూడా పేమెంట్ వచ్చే పరిస్థితి ఉంది.
జట్టు కోసమే కాకుండా ఒక మంచి చెట్టు మించిన వాడి కాలో ఎరిగి ఏ చెట్టు ఎక్కడ నడుస్తున్నప్పుడు కూడా సమ్ ఆఫ్ పేమెంట్ 30 to 40% పేమెంట్ వస్తుంది. 5 లక్షలు పేమెంట్ చేసుకుంటే వాళ్ళకి 2 లక్షల పేమెంట్ అయితే వస్తుంది. వాళ్ళు కట్టిన 500 రూపాయలు ఎక్కడ వేస్ట్ కావు. అంటే మన కాన్సెప్టే వాళ్ళకి ఏదైనా అయితే మనం పేమెంట్ చేసే ఉద్దేశం. దాని మీద మేము అంటే ముందు కంపెనీతో డిస్కస్ చేస్తున్నాము, ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ కంపెనీతో డిస్కస్ చేస్తున్నాను. అది కూడా ఒకవేళ అయితే డెఫినెట్గా అందరికి సహకారం ఇచ్చినట్టు. రేషన్ అయితే గతంలో ఇద్దరి కోసం మాట్లాడినప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చిండు. నర్సన్న కూడా ఎదురుగా మన నర్సన్న కోర్టులో ఉండి ఇటువంటి కేసుల కోసం బాధ కూడా చేస్తున్నాడు. ఇక రేషన్ అయితే మొత్తం ఆర్థిక వ్యవస్థను మనం తయారు చేసి పెద్ద పెట్టాలని ఆలోచన తీసుకొచ్చి పెద్ద విషయం, గొప్ప విషయం అది. అలానే ఆ శ్రీనివాస్ అయితే మా శ్రీనివాస్ గౌడ్ ఉన్న తొందర శ్రీనివాస్ గౌడ్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పోతే ఆపద ఉందంటే పోలీసు కూర్చున్నాడు, ఎవరైనా చేతిలో తీసుకొచ్చేంత దమ్ముల నాయకుడు మా శ్రీనివాస్ గౌడ్. మా బుచ్చన్న కూడా ఇప్పటిదాకా ఎక్కడ ఏదైనా కానీ పేపర్ కనపడుతుంది ఇమీడియట్ గా పోయి ఎవరు అవసరం ఒకటే సైన్యం, తను ఒక్కడే సైన్యం అయిపోయి తీసుకొచ్చేసి చాలా మంది చెక్లు ఇప్పడం జరిగింది. అలానే ఇప్పుడు కూడా మీ అందరి సహకారం ఉంటే డెఫినెట్ గా నేను ముందుకొచ్చి ఈ సంఘాన్ని మళ్ళీ ఒక పేరు వచ్చేలాగా అప్పుడైతే ఏదైతే మన అన్నగారు రాసిన ఈ ఏ పేపర్ అయితే ఏదైతే ఉందో, నివేదిక ఏదైతే ఉందో, దీంట్లో అప్పుడు ఎంత క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేసినామంటే ఇప్పుడు నిబద్ధతను ఎందుకు పనిచేయలేకపోతున్నామంటే పరిస్థితులు ప్రభావం, వ్యక్తిగత కారణాలు, ఆర్థిక పరిస్థితులు రెండూ కారణమవుతున్నాయి. దాన్ని మనము తప్పట్టుకోవాలనుకునే పరిస్థితి కాదు. ఆ రెండుంటిని ఓవర్కమ్ చేయడానికి మనకున్న టెక్నాలజీని వాడుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ వస్తుంది, కానీ మన చేయించడానికి కోసం ఒక వ్యవస్థను తయారు చేయాలనే ఉద్దేశం మీద డెఫినెట్గా ఈ ఏవైతే రాసిన నివేదిక ఉందో ఈ నివేదికకు అనుగుణంగానే దీన్ని మితిమీరకుండా దీనికి కట్టుబడి మీ అందరి సమక్షంలో నేను ఈ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ.